హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్తున్నాము. ఇది మూడో వీడియో అండి. దీనికి ముందు 2 వీడియోలు చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. నేను డైలీ వీడియో అనేది పోస్ట్ చేస్తుంటాను డీఎస్సీకి సంబంధించి. దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనేవి టెక్స్ట్ బుక్‌లు కంప్లీట్ అయ్యాయండి. ప్రతి లెసన్ కూడా చెప్పాను. లెసన్ వైజ్ బిట్స్ చెప్పాను. అన్నీ కూడా చెప్పానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ సంబంధించి మూడో వీడియో అండి. దీనికి ముందు 2 వీడియోలు పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. ఇది మూడో వీడియో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. అలాగే నేను మన డీఎస్సీకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది నేను పెట్టానండి. అది జీడీఎస్ ఛానల్ డీఎస్సీ బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అందులో చెప్పడం జరిగిందండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. దీని ఎయిత్ క్లాస్ అయిన వెంటనే మనం నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకే. మనం ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాము. దీనికి ముందు నేను మాతృభూమి అనే పాఠం నేను చెప్పాను. దీని ఇంట్రడక్షన్ అయింది. దానికి సంబంధించి మనం బిట్స్ ఈరోజు చెప్పడం జరుగుతుందండి. ముందు వీడియో ఒకసారి చెక్ చేస్తేనే ఇది మీకు అర్థమవుతుంది. ఓకే అండి. మనం ఇప్పుడు చెప్పుకుందాం బిట్స్. మాతృభూమి అనే పాఠం అండి. దీన్ని నేను చెప్పేసాను. ఇంట్రడక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. మాతృభూమి పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? మాతృభూమి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారండి. ఫస్ట్‌ది యాత్ర రచన, రెండోది మాండలిక రచన, మూడోది ఖండకావ్యం, నాలుగోది కథానిక అండి. యాత్ర రచన, మాండలిక రచన, ఖండకావ్యం, కథానిక. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. కథానిక అండి. మాతృభూమి పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథానిక. నెక్స్ట్ మాతృభూమి పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏంటి? మాతృభూమి పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకి 4 ఆప్షన్లు ఏంటంటే రాష్ట్రకీర్తి, సామాజిక సేవ, నైతిక విలువలు, దేశభక్తి, కుటుంబ విలువలు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. దేశభక్తి, కుటుంబ విలువలు. మాతృభూమి పాఠ్యాంశంలోని ఇతివృత్తం ఏంటంటే దేశభక్తి, కుటుంబ విలువలు. అలాగే మాతృభూమి పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే కథానిక. నెక్స్ట్ సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది. సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరు? ఫస్ట్ చూడండి వీరా నాన్న, చంద్రమ్మ, మూడోది పద్మజ, నాలుగోది రాజారావు. ఈ నలుగురిలో ఎవరు బాధపడ్డారు? సైన్యంలో చేరితే యుద్ధం వస్తే అని బాధపడింది ఎవరు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చంద్రమ్మ. ఈ మాట అనేది ఎవరండి? చంద్రమ్మ. నెక్స్ట్ మనం చూడండి పవని నిర్మల ప్రభావతి గారిచే రచించబడిన పాఠ్యాంశం ఏది? పవని నిర్మల ప్రభావతి గారిచే రచించబడిన పాఠ్యాంశం ఏది? నా యాత్ర ఫస్ట్‌ది, రెండోది సందేశం, మూడోది ఆంధ్ర వైభవం, నాలుగోది మాతృభూమి. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మాతృభూమి. పవని నిర్మల ప్రభావతి గారిచే రచించబడిన పాఠ్యాంశం మాతృభూమి. నెక్స్ట్ మనకు చూడండి దేశం కోసం దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నది ఎవరు? దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నది ఎవరు? ఫస్ట్‌ది సుధీర్, రెండోది రోసయ్య, మూడోది వీర, నాలుగోది రాజారావు. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నది ఎవరు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. వీర. వీర అన్నారండి ఈ మాటలో. దేశం కోసం చావడం కంటే గొప్పేముంది అన్నది వీర అండి. నెక్స్ట్ మనకు చూడండి ఆరోది కింది ప్రవచనాల్లో సరైనదాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ చూడండి సుధీర్ రోసయ్య చంద్రమ్మల ఏకైక కుమారుడు. నెక్స్ట్ రోసయ్య చంద్రమ్మలకు 5గురు సంతానం. సుధీర్ రాజారావు పద్మజల కుమారుడు. నాలుగోది వీర రోసయ్య చంద్రమ్మల సంతానం. ఈ నాలుగింట్లో మనకి ఏంటంటే కరెక్ట్ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఫస్ట్‌ది మనకి రోసయ్య చంద్రమ్మలకు 5గురు సంతానం. నెక్స్ట్ సుధీర్ రాజారావు పద్మజల కుమారుడు. నెక్స్ట్ వీర రోసయ్య చంద్రమ్మల సంతానం. వీర రోసయ్య చంద్రమ్మల సంతానం.
ఈ 4 మనకి ఈ 3 కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఏడోది చూడండి. క్రింది వాటిలో పవని నిర్మల ప్రభావతి గారి రచన కానిది అన్నాడు చూడండి. క్రింది వాటిలో పవని నిర్మల ప్రభావతి గారి రచన కానిది అన్నారు. ఒకటి చూడండి, ఫస్ట్‌ది ఎదలో ముళ్ళు, రెండోది శ్రీ, మూడోది నాగరికత నవ్వుతుంది, నాలుగోది స్మృతులు గేయాలు. ఈ నాలుగింట్లో ఏది ఆవిడ యొక్క రచన కానిదంటే ఆప్షన్ 4 అండి. స్మృతులు గేయాలనేది పవని నిర్మల ప్రభావతి గారి రచన కాదండి. మిగతావన్నీ ఎదలో ముళ్ళు, స్త్రీ, నాగరికత నవ్వుతుంది ఇవన్నీ కూడా పవని నిర్మల ప్రభావతి గారి రచనలు. స్మృతులు గేయాలనేది రచన కాదండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్రింది రచనలో పవని నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం ఏది? క్రింది రచనలో పవని నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం ఏది? ఫస్ట్ చూడండి, ఉదయ కిరణాలు, రెండోది శాపగ్రస్తులు, మూడోది రాలిన పూలు, నాలుగవది అనాథ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, అనాథ అండి. అనాథ. పవన నిర్మల ప్రభావతి గారి కథా సంపుటం ఏంటంటే అనాథ అండి. నెక్స్ట్ మనం చూడండి, అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది, శ్రీ అనేవి ఏంటి? అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది, శ్రీ అనేవి ఏంటి? ఫస్ట్ చూడండి, నాటకాలు, నవలలు, కథా సంపుటాలు. ఇవి నాలుగింట్లో ఏమవుతాయని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, కథా సంపుటాలండి. అనాథ, ఎదలో ముళ్ళు, నాగరికత నవ్వుతుంది, శ్రీ అనేవి మనకి కథా సంపుటాల కింద వస్తాయి. నెక్స్ట్ మనం చూడండి, మాతృభూమి పాఠం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. మాతృభూమి పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఎదలో ముళ్ళు, రెండో శాపగ్రస్తులు, మూడో శ్రీ కథా సంపుటం, నాలుగోది కథానిలయం అండి. ఫస్ట్ చూడండి, ఎదలో ముళ్ళు, రెండో శాపగ్రస్తులు, మూడో శ్రీ కథా సంపుటం, నాలుగోది కథానిలయం. మాతృభూమి పాఠం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ కథానిలయం అండి. కథానిలయం అనే నుంచి మాతృభూమి పాఠం గ్రహించబడింది. నెక్స్ట్ మనకు చూడండి, కథానిక లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, విస్తార వర్ణన, అవాస్తవిక చిత్రణ, మూడోది వైవిధ్యం, నాలుగోది క్లుప్తత. మనం ముందే చదువుకున్నాం కదండి, కథానిక లక్ష్యం ఏంటండి? మనకు ఆప్షన్ 4 అండి, క్లుప్తత అండి. కథానిక లక్ష్యం ఏంటంటే క్లుప్తత. నెక్స్ట్ మనం చూసుకుంటే, సుధీర్ తండ్రి పేరు ఏంటి? ఫస్ట్ చూడండి, రోసయ్య, రెండోది వీరారావు, మూడోది రామ్మోహన్ రావు, నాలుగోది రాజారావు. ఫస్ట్ ఇది రోసయ్య, రెండోది వీరారావు, మూడోది రామ్మోహన్ రావు, నాలుగోది రాజారావు. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకు ఆప్షన్ 4 అండి, రాజారావు అండి. సుధీర్ తండ్రి పేరు రాజారావు. నెక్స్ట్, గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది ఏంటి? గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది ఏంటి అని అడుగుతున్నారండి. ఫస్ట్ కర్త, రెండోది కర్మ, మూడోది నామవాచకం, నాలుగోది విశేషణం. ఏంటవుతుందండి? గొప్ప, చిన్న, పెద్ద, తెలుపు, నలుపు, ఎత్తు అవన్నీ ఏమవుతాయండి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, విశేషణాలు అవుతాయండి. గొప్ప పుస్తకం అనే పదంలో గొప్ప అనేది మనకి విశేషణం కింద వస్తుంది. నామవాచకం విశేషణాలు కలయికతో ఏర్పడే సమాసం ఏంటి? నామవాచకం విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం ఏంటి అని అడుగుతున్నారు. మనకి కింద ఆప్షన్లో ఫస్ట్ ద్విగు సమాసం, రెండు ద్వంద్వ సమాసం, మూడోది తత్పురుష సమాసం, నెక్స్ట్ కర్మధారయ సమాసం. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, నెక్స్ట్ కర్మధార సమాసం. ఈ నాలుగింట్లో ఏంటి అవుతున్నారు అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది, కర్మధారయ సమాసం అండి. నామవాచకం విశేషణాలతో కలయికతో ఏర్పడే సమాసం కర్మధారయ సమాసం. నెక్స్ట్ మనకు చూడండి, 15ది, చినుకులు ముత్యాల రాలుతున్న ఈ వాక్యంలో ఉపమావాచకం ఏంటి? చినుకులు ముత్యాల రాలుతున్న ఈ వాక్యంలో ఉపమావాచకం ఏంటి? ఫస్ట్ చూడండి, చినుకులు, రెండోది ఇళ్ళ, మూడోది రాలుతున్నాయి, నాలుగోది ముత్యాలు. ఉపమావాచకం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2
ఇల్ల, చినుకులు ముత్యాల్లా, ఎల్ల ఉంది కదండీ! ఇది మనకి ఉపమావాచకం కింద వస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎవరు? చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమందని అడుగుతున్నారు. చంద్రమ్మ రోసయ్యల సంతానం ఎంతమంది? ఫస్ట్ చూడండి ముగ్గురు, రెండోది నలుగురు, మూడోది ఐదుగురు, నాలుగోది ఆరుగురు. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 ఐదుగురండి. చినుకులు చూడండి మరొకసారి మనం బిట్ చెక్ చేసుకుందాము. కరెక్ట్ అండి. ఎంతమంది అండి? ఐదుగురు. చంద్రమ్మ రోసయ్యల సంతానం ఐదుగురు అండి. నెక్స్ట్ సుధీర్ ఈ ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సుధీర్ ఏ ఉద్యోగంలో స్థిరపడ్డాడు అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి సైనిక, రెండోది పోలీస్, మూడోది లాయర్, నాలుగోది డాక్టర్. సుధీర్ ఏ ఉద్యోగంలో స్థిరపడ్డాడని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 సైనిక. సైన్యంలో చేరడం జరిగిందండి సుధీర్. నెక్స్ట్ ఏమిటమ్మనే పదంలో సంధి ఏటి? ఏమిటమ్మనే పదంలో మనకి ఏ సంధి వస్తుంది? ఫస్ట్ చూడండి అత్వ సంధి, రెండోది ఇత్వ సంధి, మూడోది ఉత్వ సంధి, ఎడాగమ సంధి. అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి. ఏమిటమ్మనే పదంలో సంధి ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఇత్వ సంధి. ఏమిటమ్మా అనే పదంలో సంధి మనకి ఇత్వ సంధి వస్తుంది. నెక్స్ట్ వీడ్కోలు అనే పదానికి అర్థం ఏంటి? వీడ్కోలు అనే పదానికి అర్థం ఏంటి అని అడుగుతున్నారు. వీడ్కోలు అనే పదానికి అర్థం ఏంటి? ఫస్ట్ చూడండి ఆరంభం, రెండోది రెచ్చగొట్టడం, మూడోది ఆహ్వానించడం, నాలుగోది తుది సమావేశం. ఫస్ట్ ఇది ఆరంభం, రెండోది రెచ్చగొట్టడం, మూడోది ఆహ్వానించడం, నాలుగోది తుది సమావేశం. వీడ్కోలు అనే పదానికి అర్థం మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. తుది సమావేశం. ఏంటండి వీడ్కోలు అంటే తుది సమాసం కింద వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి ఈ లెసన్కి సంబంధించి మనకు లాస్ట్ బిట్ అండి ఇది. వీర అదే వీరరావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ. వీర అదే వీరరావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అన్నది ఎవరు? ఫస్ట్ చూడండి రాజారావు, రెండోది సుధీర్, మూడోది చంద్రమ్మ, నాలుగోది పద్మజ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి పద్మజ. వీర అదే వీరారావు మన గడ్డ మీద పుట్టిన బిడ్డ అన్నది పద్మజ. నెక్స్ట్ మనకి తర్వాత లెసన్ అండి ఇది. ఈరోజు దీనికి ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాము. రేపు బిట్స్ అనేది చెప్పుకుందాం రేపు వీడియోలో. చూడండి ఈ లెసన్ ఏంటంటే శతక సౌరభం అండి. శతక సౌరభం. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే శతకం అండి. ఇతివృత్తం ఏంటంటే నైతిక విలువలు. చూడండి చాలా ఇంపార్టెంట్. శతక సౌరభం పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే శతకం అండి. ఇతివృత్తం నైతిక విలువలు. విద్యార్థులను లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలు, నైతిక విలువలను పెంపొందించడం, వారి ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దడం శతక సౌరభం పాఠం ఉద్దేశం అండి. పాఠం యొక్క ఉద్దేశాలు కూడా అడుగుతూ ఉంటారు. చూడండి విద్యార్థుల్లో లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను, నైతిక విలువలను పెంపొందించడం, వారిని ఉత్తమ భారత పౌరులుగా తీర్చిదిద్దడం శతక సౌరభం పాఠం యొక్క ఉద్దేశం. ఇది రాసింది గరికపాటి మల్లవదాని. ఎవరు రాశారండి? ఇవన్నీ మొత్తం కవులందరూ రాశారండి. ఇది గరికపాటి మల్లవదాని. ఇతను 19వ శతాబ్దం విద్యార్థి శతకం. ఇతని యొక్క శతకం ఏంటంటే విద్యార్థి శతకం. గరికపాటి మల్లవదాని ఇతను 19వ శతాబ్దం విద్యార్థి శతకం. మారది వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం. చూడండి మళ్ళీ చెప్తాను. గరికపాటి మల్లవదాని 19వ శతాబ్దం అండి విద్యార్థి శతకం. మారది వెంకయ్య 17వ శతాబ్దం భాస్కర శతకం. నెక్స్ట్ మనకి పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం కుమార శతకం. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం అండి కుమార శతకం ఇతను. అలాగే పెరుమాళ్ళ మునియప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. అలాగే మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మణుల మూట శతకం అండి. అలాగే బమ్మెర పోతనామాత్యుడు 15వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ
20వ శతాబ్దం వరదరాజ శతకం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం చూడండి. పక్కి అప్పల నరసయ్యంది 16వ శతాబ్దం కుమార శతకం. పెరుమాళ్ళ మునియప్ప 20వ శతాబ్దం విద్యా శతకం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు 20వ శతాబ్దం మణుల మూట శతకం. బమ్మెర పోతనామాత్యులు 15వ శతాబ్దం నారాయణ శతకం. గుండ్లపల్లి నరసమ్మ 20వ శతాబ్దం వరదరాజు శతకం. నెక్స్ట్ మళ్ళీ చూడండి. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహిత్రి శతకం అండి. మిత్ర సాహస్రి శతకం. కొండూరు వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం మిత్ర సాహస్రి శతకం అండి. శతకం అంటే 100 పద్యాల రచన. సాధారణంగా శతకాల్లో 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలు ముక్తకాలండి. శతక పద్యాలు అంటే ముక్తకాలు. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి చూడండి. ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఆ ఈ ఊరులకు సవర్ణమైన అచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. ఇది సవర్ణ దీర్ఘ సంధి అండి. నెక్స్ట్ గుణసంధి ఏంటంటే ఆకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఊరలు ఏకాదేశం అవుతుంది. దాన్ని మనం గుణసంధి అంటాం. ఇవన్నీ మనం 7th క్లాస్లో కూడా చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఛందస్సు. పద్య లక్షణాల గురించి తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. ఇది పద్య లక్షణాన్ని తెలియజేస్తుంది. దాన్ని ఛందస్సు అంటాము. నెక్స్ట్ మనకి ఏకమాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులని, 2 మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను గురువులని అంటాము. ఏకమాత్రంలో ఉచ్చరించే అక్షరాలను అంటామని లఘువులు అంటాము అని. 2 మాత్రల కాలంలో పలకబడే అక్షరాలను గురువులని అంటాము. మాత్ర అంటే చిటిక వేసినంతసేపు అనమాట. మాత్ర అంటే ఏంటండి? చిటిక వేసినంతసేపు. చూడండి ఇక్కడ మనకి గురువులు దీర్ఘాలు ద్విత్వాక్షరానికి ముందు అక్షరాలు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందు కలిగే అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, ఔలతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలు. ఇవన్నీ గురువు లక్షణాలండి. ఎలా ఉంటాయంటే దీర్ఘాలు ద్విత్వాక్షరానికి ముందు అక్షరాలు, సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరాలు, పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, ఔలతో కూడిన అక్షరాలు, విసర్గ కలిగిన అక్షరాలు. ఇవన్నీ కూడా గురువు లక్షణాలండి. నెక్స్ట్ గణాలు. గణాలు అంటే ఏంటి? ఆది గురువు భగనం, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. చూడండి ఫస్ట్ది ఆది గురువు భగనం అండి, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి చూడండి. ఆది గురువేం భగనం అండి, మధ్య గురువు జగనం, అంత్య గురువు సగనం. ఇక్కడ చూడండి ఆది లఘువు యగనం, మధ్య లఘువు రగనం, అంత్య లఘువు తగనం. ఈ మూడు లఘువులు నగనం అండి, 3 గురువులు మగనం అవుతాయి. 3 లఘువులు ఏమవుతాయి? లగనం అవుతాయండి. 3 గురువులు మగనం అవుతాయి. ఏకాక్షర గణాలు చూడండి. ఏకాక్షర గణాలు 2 అక్షరాల గణాలు ఇవి. ఒకే అక్షరం ఉన్న గణాలు ఇవి మనకి ఇలా ఈ విధంగా వస్తాయి. 2 అక్షర గణాలే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇవి ఈ వీడియోకి సంబంధించి చెప్తున్నాను. ఇదే లెసన్ మనం చెప్పుకున్నాము శతక స్వరూపం అండి. దీనికి సంబంధించి బిట్స్ నేను రేపు చెప్తాను. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.